न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः సర్వే వయమతః పరం. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఈ శ్లోకము ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది. దీని అంతరార్థం ఏంటంటే ఆత్మకు కాల పరిమితి లేదు. అంటే భౌతిక దేహం పుడుతుంది, మారుతుంది, నశిస్తుంది. కానీ ఆత్మకు జనన మరణాలు లేవు. కాలంతో సంబంధం లేకుండా ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఆత్మ నిత్యమైనది. వ్యక్తిత్వం కొనసాగింపు అంటే మరణం తర్వాత వ్యక్తిత్వం నశించదు. దేహం మారినా ఆత్మ తన స్వరూపంతో శాశ్వతంగా ఉంటుంది. నేను, నువ్వు, ఈ రాజులు అని శ్రీకృష్ణుడు చెప్పడం ద్వారా జీవాత్మలు వ్యక్తిగత ఉనికిని ఎప్పటికీ కోల్పోరని స్పష్టం చేస్తారు. భయం తొలగింపు. మరణం అంటే అంతం కాదు, కేవలము వస్త్రం మారినట్లుగా దేహాన్ని మార్చడం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మరణం పట్ల ఉండే భయం పోతుంది. జ్ఞానోదయం. మనము కేవలము ఈ మాంసపు దేహం కాదు, పరమాత్మ అంశమైన ఆత్మలము అని తెలుసుకోవడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. దేహం నశించిన ఆత్మకు ఏమీ కాదు అన్న ధైర్యం కలిగితే జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను సమచిత్తంతో ఎదుర్కోవచ్చు. ఈ శ్లోకము మనకు మరణం అనేది ఒక పరివర్తనం మాత్రమే అని, మనం ఎల్లప్పుడూ దైవికమైన ఉనికిని కలిగి ఉంటామని గుర్తు చేస్తుంది. దీనిపై లోతైన ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.